నమస్కారం అండి. వైసీపీ పార్టీ అనిల్ యాదవ్ గారు ఉమ్, కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎన్టీ రామారావు చేతులకి వెళ్ళి టీడీపీ లాక్కున్న చంద్రబాబు నాయుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది బీసీలకి ఉమ్, స్థానాలు ఇవ్వడం అయితే జరిగింది ఆయన పార్టీలో అని చెప్పి ఉమ్. చెప్పారు. సో దాని గురించి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చాడంట బీసీలకి? ఆయన హయాంలో ఎంతమందికి మొదటి మంత్రి పదవులు ఇచ్చాడంటే ఈ లెక్కలు చెప్పాడా? వేస్ట్ మాటలంటే మాట్లాడుతూ ఉంటాడు అనిల్ కుమార్ యాదవ్. ఎందుకంటే ఒక వేస్ట్ గాడు అనిల్ కుమార్ యాదవ్ అనేటటువంటి వాడు ఒక వేస్ట్ మంత్రిగా పనిచేశాడు. పోలవరం పూర్తి చేస్తానని ఛాలెంజ్ చేసినోడు రాజకీయాల నుంచి చేయలేకపోతే రాజకీయాల నుంచి వెళ్ళిపోతానని చెప్పినటువంటి ఈ దరిద్రుడు అనిల్ కుమార్ యాదవ్ మరి రాజకీయాల నుంచి తప్పుకోవాలి కదా. ఎందుకు తప్పుకోలేదంట? ఈవేళ వచ్చి కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎన్ని సీట్లు ఇచ్చారు, ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారు, ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు ముందు తెలీదా? ఎంతమంది ఇచ్చారనేది తెలీదా? తెలుసుకోకుండా మాట్లాడుతున్నావా? వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి కానీ చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన తర్వాత బీసీలకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూనే వచ్చారు. ఆయనకు ఎన్టీ రామారావు గారు కూడా ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అందరినీ రాజకీయంగా బలపడేందుకు అన్ని అవకాశాలు కల్పించి ముందుకెళ్ళాడు. కాబట్టి ఈ ఎవడో సోదిగాడు అనిల్ కుమార్ యాదవ్ ఒకసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ చాలా చాలా పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కాలి గోటు కూడా సరిపోనటువంటి అనిల్ కుమార్ యాదవ్ వేళ వచ్చి ఎన్ని కబుర్లు చెప్తున్నాడు. ఆ వేళ పవన్ కళ్యాణ్ గురించి ఎన్నెన్ని మాటలు మాట్లాడారు. అధికార మదంతో, డబ్బుందన్న గర్వంతో ఇష్టాన్రీతిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కనీసం బుద్ధి జ్ఞానం లేకుండా ఏ రోజైనా కానీ ఒరే ఇది కరెక్ట్ కాదురా రాజకీయాల్లో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా చెప్పాడా? ఎవరికి చెప్పలేదు కదా. నవ్వుతుంటే వెకిలి నవ్వులు, ఎర్రి యాశాలు వేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ అనిల్ కుమార్ యాదవ్ చెప్పేటటువంటి సోది ఇవ్వడానికి ఇక్కడ ఎవరూ లేరు. కాబట్టి అనిల్ కుమార్ అనేవాడు రాజకీయాలకి పనికిరానటువంటి ఓ దరిద్రుడు. ఆ దరిద్రుని తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యేని చేసి మంత్రి పదవి ఇచ్చేస్తే బీసీలందరికీ ఇచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాడు. నీ ఒక్కడికి ఇస్తే బీసీలకు ఇచ్చినట్టు కాదురా, ఎంతమందికి ఇచ్చారో చెప్పు నువ్వు. అయితే ఏదైతే టీడీపీ పార్టీలో బీసీలకి ఎన్ని అవకాశాలు ఇచ్చారని చెప్పి ఆయన అడుగుతున్నారు. అదే వైసీపీ పార్టీ లోపల ఎంతమంది ఎమ్మెల్యేలు కన్వర్ట్ చేశారు? అవన్నీ చేస్తూనే ఉంటారండి వాళ్ళు. రాజకీయ పార్టీగా అది గెలిచినప్పుడు అహంకారంతో వాళ్ళు చేసినటువంటి అరాచకాలు అన్నీ కాదు. మత మార్పులు చేశారు, చర్చలు కట్టించారు, అలాగే దుర్మార్గాలు చేశారు, దౌర్జన్యాలు చేశారు. ఇష్టాన్రీతిగా మానవత్వం లేని పశువుల్లాగా ప్రతి ఒక్కరిని తిట్టారు. మా పవన్ కళ్యాణ్ గారిని అయితే ఇష్టాన్రీతిగా తిట్టారు. ఎవడో బోరగడ్డ అనిల్ అన్న ఒక యధవతోటి ఎంత నీచంగా తిట్టించారు. సరే ఆయన తిట్టాడు, అటు బుద్ధి లేని గాడిది కాబట్టి తిట్టాడు. మరి నువ్వు అధికారంలో ఉన్నావు కదా, ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? వెకిలి నవ్వులు, ఎర్రి చూపులు చూస్తూ ఎలా నిలబడ్డావు జగన్మోహన్ రెడ్డి? వేళ వచ్చి ఏదో కబుర్లు చెప్పడం కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు, అన్యాయం జరుగుతున్నప్పుడు, అవతల వాళ్ళని నిష్కారణంగా మాట్లాడుతున్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలలో అప్పుడే పార్టీ పెట్టి ముందుకు వెళ్తున్న సందర్భంలో సొంత డబ్బులు ఖర్చు పెట్టి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటటువంటి ఎమ్మెల్యే లంజా కూడా కానీ తిట్టాడా? అప్పుడు ఏమైంది నీ బుద్ధి? నీ తల్లినంటే నువ్వు ఊరుకుంటావా? కాబట్టి నేనేమంటానంటే ఇవాళ ఏదో కబుర్లు, ఏదో పెద్ద అత్తితి కబుర్లు చెప్పకూడదు. వాస్తవాలు మాట్లాడు. ఆ వేళ నీ గర్వంతో, అధికార మదంతో మీరు చేసినటువంటి అన్యాయం అందరికీ చేసావు, ఒక బీసీలకని కాదు. అందరికీ అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అసలు రాజకీయాలకు పనికిరాని పార్టీ. అయితే ఆయన ఏమని చెప్పారంటే టీడీపీ వాళ్ళకి రమ్మని చెప్పండి, నేను వస్తా, మీ దాంట్లో ఎంతమంది బీసీలకు ఇచ్చారో మా దాంట్లో ఎంతమంది బీసీలకు ఇచ్చారో ఇద్దరు కలిసి కూర్చోమని మాట్లాడదాం అని చెప్పి ఆయన. బీసీ అనే అడ్డం ఎందుకు? నువ్వు బీసీగా ఉండి మరి పవన్ కళ్యాణ్ ఎందుకు తిట్టావు? నువ్వు బీసీని అంటున్నావు, పవన్ కళ్యాణ్ తిట్టకూడదు కదా. మరి బుద్ధి లేని గాడిదలాగా ఎందుకు తిట్టావు ఆవేళ? కాబట్టి నేనేమంటానంటే బీసీల గురించి మాట్లాడే అర్హత మీ పార్టీకి లేదు. బీసీలకుండే బీసీలని ఎక్కువగా హక్కును చేర్చుకున్నది కూటమి పార్టీ. అది గుర్తుపెట్టుకో. ఇటు జనసేనలో కానీ, అలాగే బీజేపీలో కానీ, అలాగే తెలుగుదేశంలో కానీ ఎక్కువ మంది బీసీలకి ప్రోత్సాహం ఇచ్చిన పార్టీ మన కూటమి ప్రభుత్వం. కాబట్టి పిచ్చ నాటకాలు మాట్లాడుకు అనిల్ కుమార్ యాదవ్. నువ్వేనా మాట్లాడదలుచుకుంటే ఇక నీ చరిత్ర అయిపోయింది, మీ చరిత్ర అయిపోయింది. మిమ్మల్ని పాతేసే 2029లో మీ పార్టీని భూస్థాపితం చేసే బాధ్యత ప్రజలందరూ తీసుకున్నారు. ఎందుకంటే మీరు పార్టీలు, మీరు చేసిన దౌర్జన్యాలు, మీరు చేసిన దుర్మార్గాలు, అన్యాయాలు కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి. రాజకీయాల్లో ఏదైతే ప్రజలు మంచి చేయాలని చెప్పి మాట్లాడాలి తప్ప
బీసీలు, ఓసీలు, ఎస్టీలు, ఎస్సీలు ఇవన్నీ అవసరం అసలు ఎందుకు కుల రాజకీయాలు ఎందుకు చేస్తారు? ఇప్పుడు కులాలను విడగొట్టి మతాలను విడగొట్టి ఏదో రకంగా లబ్ధి పొందాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు. అందులో ఈడొక పావు, ఈ అనిల్ కుమార్ యాదవ్ అనేటటువంటి వాడు ఈడొక పావుగా ఉన్నాడు. కాబట్టి ఇవాళ బీసీ 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 అని మాట్లాడుతున్నాడు. నువ్వు ఎన్ని కులాలు రెచ్చగొట్టినా మతాలను రెచ్చగొట్టినా ఈవేళ కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అంతకంటే అద్భుతంగా డైరెక్ట్గా కేంద్రం దగ్గరికి వెళ్ళే నిధులు తీసుకొచ్చి ఇటు మత్స్యకారులు కానీ వారి కుటుంబాలను కానీ ఆదుకోవడంలో కానీ, అలాగే సముద్రానికి కోత గురవకుండా వాళ్ళు కట్టించడంలో కానీ, అలాగే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నిర్లక్ష్యానికి గురైనటువంటి కొండకొండల్లో ఉన్నటువంటి గిరిపుత్రుల కుటుంబాలను కాపాడడంలో కానీ, వారు ఆర్థికంగా బలపడడానికి కానీ, మంచినీటి సౌకర్యం కానీ, కరెంటు సౌకర్యం కానీ, విద్యలో ముందుండాలి, మనతో పాటు గౌరవంగా బతకాలి గిరిబిడ్డలు అని చెప్పేసి ఆలోచించి వారికి రోడ్డు సౌకర్యం, రవాణా సౌకర్యం కల్పించి వీళ్ళ అద్భుతమైన ప్రగతిని సాధించుకుంటూ ముందుకెళ్తున్నారు. కాబట్టి మీరు బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, కులాలను రెచ్చగొట్టి మతాలను రెచ్చగొట్టినంత మాత్రాన మీ పార్టీ బలోపేతం అవ్వదు, మీ పార్టీ భూస్థాపితం అవుతుంది.